హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేయని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి సెప్టెంబర్ 30తోనే గడువు ముగిసింది. కానీ ఈ కేవైసీ పూర్తి చేయని వారు ఇంకా చాలామంది ఉండటంతో గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పొడిగించబోమని అధికారులు స్పష్టమైతే చేశారు. వీలైనంత త్వరగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో కేవైసీ పూర్తి చేయడం. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ సమీప రేషన్ దుకాణాలకు వెళ్ళి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వేలిముద్రలు ఇచ్చినప్పుడు మీ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. లబ్ధిదారుల జాబితాలో పేరు కొనసాగుతుంది. ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కార్డు నుంచి పేరు తొలగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఏ రేషన్ దుకాణానికైనా వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 85% పైగా లబ్ధిదారులు ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇంకా 60% లబ్ధిదారులు కూడా ఈకేవైసీ పూర్తి చేయలేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అందుకే గడువును మరోసారి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.